ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. సుమన్ టీవీ వీక్షకులకు పునఃస్వాగతం. చాలా మంది సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నారు. చెప్పడానికి నాకు కూడా చాలా ఇదిగా ఉందనమాట. అంటే అంత సింపుల్ క్వశ్చన్స్, అలాంటి డౌట్స్ కూడా వస్తున్నాయి ఈ వీక్షకుల్లో. అయితే అడిగినందుకు మాత్రం, ఎందుకంటే అలా అడిగితేనే కదా తెలుస్తుంది, అడగంతే ఎలా తెలుస్తుంది. కాబట్టి అడిగిన వాళ్ళందరికీ కూడా ముందుగా నాకు అభినందనలు. ఎందుకంటే మీరు నిస్సంకోచంగా అడగండి. ఏమిటంటే బేసిక్ అంటే ఏమిటి, బేసిక్ శాలరీ అంటే ఏమిటి, గ్రాస్ శాలరీ అంటే ఏమిటి, నెట్ శాలరీ అంటే ఏమిటి, టోటల్ డిడక్షన్స్ అని అడుగుతున్నారు. అంటే వీళ్ళకి ఎవరికైనా ఈ ఉద్యోగం చేరినప్పుడు వాళ్ళందరికీ కూడా బేసిక్ శాలరీ, పర్టికులర్లీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత ఇట్లా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్ వస్తుంది, ఇలాంటి వాటన్నిటిలో కూడా ఒక బేసిక్ శాలరీ అని ఒకటి ఉంటుంది అనమాట. బేసిక్ శాలరీ అంటే అది ఒక కాంపోనెంట్, ఇంక్రిమెంట్స్ దాని మీద వస్తూ ఉంటాయి. అది మూలధనం, మూలంగా అది దానిని బేస్ చేసి మిగతావన్నీ దాని మీద యాడ్ అవుతుంటాయి అనమాట. యాడాన్స్, దాని మీద వచ్చేవన్నీ కూడా యాడాన్స్. సో ఈ బేసిక్ శాలరీ అంటే ఏమిటి, మూలంగా మనకి మూల వేతనం ఎంత, అది మనకి వచ్చే ఫిక్స్డ్గా బేసిక్గా ఈ శాలరీ బేసిక్గా వస్తుంది. దాని మీద నెక్స్ట్ వచ్చేది మనకి డిఎన్ఎస్ అలవెన్స్, కరువు భత్యం. ఇది 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంస్థని బట్టి, సర్వీస్లో ఉన్నవాడా రిటైర్ అయినవాడా దాన్ని బట్టి ఈ డిఏలు అనేవి మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. కేంద్రం ఇంతమంది ఎంప్లాయీస్కి ఇచ్చేసింది ఇన్ని వేల కోట్లు అని పెద్ద పెద్ద హెడ్లైన్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా డిఎన్ఎస్ అలవెన్స్. అలాగా హెచ్ఆర్ఏ, అలాగా సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. ఈ 4 కాంపోనెంట్స్ కలిపితే టోటల్గా వచ్చేది, ఈ 4 కలిపాం కదా, కలిపితే టోటల్గా వచ్చేది గ్రాస్ శాలరీ. అంటే డిఏ ప్లస్ ఇంకేమన్నా ఉంటే బేసిక్ పే ప్లస్ స్పెషల్ పే ప్లస్ డిఏ ప్లస్ సిసిఏ ప్లస్ సిటీ కాంపోనెంట్ అలవెన్స్ అంటే సెంటర్ని బట్టి వచ్చేది, ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, అది కూడా ఏ సెంటర్కి ఎంత, ఇవన్నీ కలిపితే వచ్చేది గ్రాస్ శాలరీ. ఓకే, ఇక్కడికి అర్థమైపోయింది కదా. ఈ గ్రాస్ శాలరీలో స్టాట్యుటరీగా ప్రతి వాళ్ళు కూడా మనం ఎన్పిఎస్, ఇప్పుడైతే ఎన్పిఎస్ వచ్చింది, మా తరంలో పిఎఫ్ ఉండేది. పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్కి పెన్షన్ స్కీమ్, వాళ్ళే సంస్థ వాళ్ళే, గవర్నమెంట్ వాళ్ళే చేసేవాడు. ఇప్పుడు అందరికీ కూడా బయటది నేషనల్ పెన్షన్ స్కీమ్లకు మనం కంట్రిబ్యూట్ చేస్తుంటాం. సో అలా కంట్రిబ్యూట్ చేస్తే 10% తగ్గించేస్తారు, దట్ ఈస్ స్టాట్యుటరీ. అలాగే కమర్షియల్ ట్యాక్సెస్కి ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటూ ఉంటాడు. ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా ఇందులో నుంచి కొంత కాంపరేట్ అవుతుంది. పోయాక వచ్చేది నెట్ పే, నెట్ శాలరీ. ఈ రెండే కాకుండా ప్రతి వాళ్ళు జర్నీ స్టార్ట్ అవగానే, ఉద్యోగం రాగానే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక లోన్ తీసుకుని ఒక పర్పస్కి, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఒక్కొక్కడు ఎసెటే క్రియేట్ చేయకుండా కంప్లీట్గా పర్సనల్ లోన్ తీసేసుకుని సరదాగా ఖర్చు పెట్టేయచ్చు. కొంతమంది కార్లు కొనుక్కోవచ్చు, కొంతమంది ఇల్లు కొనుక్కోవచ్చు, కొంతమంది స్థలాలు కొనుక్కోవచ్చు. ఏదైనా సరే పర్పస్ ఏదైనా సరే లోన్లు అయితే తొందరగా తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఇది ఒక అలవాటు అయిపోయింది, పరిపాటు అయిపోయింది, ఉద్యోగం రాగానే లోన్ తీసుకోవడం అని. సో అలా తీసుకున్న లోన్కి ఈఎంఐ అని ఉంటుంది, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఆ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ని కూడా ఈ డిడక్షన్స్కి కలిపి, ఆ డిడక్షన్స్ని టోటల్ డిడక్షన్స్ కలిపితే వచ్చింది టోటల్ డిడక్షన్స్. ఈ టోటల్ డిడక్షన్స్ని టోటల్ గ్రాస్లో నుంచి తీసేస్తే వచ్చేది నెట్ పే, నెట్ శాలరీ. అంటే మీరు ఇంటికి తీసుకెళ్లే శాలరీ, టేక్ హోమ్ శాలరీ. అర్థమైందండి. కాబట్టి ఇందులో అడిగిన వాళ్ళకి క్లారిటీ రావాలి, తెలుసుకుని మిగతా వాళ్ళ వ్యూవర్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాడికి C2C, కాస్ట్ టు ది కంపెనీ 2 లక్షలు అంటే 2 లక్షల జీతం వస్తుందని అనుకోకండి. కాస్ట్ టు ది కంపెనీ ఇవన్నీ కలిపితే కాస్ట్ ఇతని వల్ల ఎంత అవుతుందన్నది కాస్ట్ టు ది కంపెనీ అంత. టేక్ హోమ్ పే ఎంత అంటే ఈ డిడక్షన్స్ అన్నీ పోయాక, స్టాట్యుటరీ డిడక్షన్స్, మ్యాన్ మేడ్ అంటే మనం ఇంటెన్షనల్గా తీసుకున్నటువంటి లోన్లు, వీటి మీద పడే ఈఎంఐలు కలిపి మొత్తం తీస్తే, టోటల్ డిడక్షన్స్ తీస్తే వచ్చేది నెట్ టేక్ హోమ్ పే, నెట్ టేక్ హోమ్ పే. కాబట్టి ఎవరికైనా సరే లైఫ్ స్టైల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నెట్ టేక్ హోమ్ పే మీద డిపెండ్ అయి ఉంటుంది. ₹1,00,000 జీతగాడు కూడా 40,000 వస్తుంటే ఇంటికి 40,000 మీదే ఆయన ఇల్లు మేనేజ్ చేయాలి. అందులోనే స్కూల్ ఫీజులు కట్టాలి, అందులోనే మెడికల్ బెనిఫిట్స్, కొంతమందికి మెడికల్ బెనిఫిట్స్ ఉంటావు, అందులోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది మనీ, అందులోనే ఎంటర్టైన్మెంట్, అందులోనే అన్ని ఎక్స్పెన్సెస్. కాబట్టి మీరు బాగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఏ మనిషి అయినా సరే ఒకవేళ
జీతం పెద్దగా ఉన్నా కూడా టేక్ హోమ్ పే తక్కువగా వస్తుందేమో, కాబట్టి ఆయన మనకి హెల్ప్ చేయలేకపోతున్నాడు, లేకపోతే ఆయనకి ఆయనే హెల్ప్ చేసుకోలేకపోతున్నాడు, అందువల్ల ఈజ్ లీడింగ్ దిస్ కైండ్ ఆఫ్ సింపుల్ లైఫ్ అని మీరు అలాగా కంక్లూడ్ అవ్వచ్చు అనమాట. సో ఇది అడగటం వల్ల ప్రతి వాళ్ళకి నేను చెప్తున్నది ఏంటంటే, ఈ విధంగా మీరు అవతల వాళ్ళ యొక్క స్థితిగతుల్ని అడిగిన 2 లక్షలు అడిగే 2 లక్షలు జీతం వస్తుంది కదా అని 10 లక్షలు మనం అప్పిచ్చినా కూడా మన అప్పు వెనక్కి రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మిగతావన్నీ ఎగ్జాస్ట్ చేసుకుని, ఆల్రెడీ ఏ లోన్లు వస్తే అవన్నీ తీసేసుకుని, వాటన్నిటికీ హెవీగా ఈఎంఐలు ఉండి ఆ తర్వాతే పనులు అడుగుతుంది. అదైతే సో జీతం ఆయన 2 లక్షలు వస్తుంది కాబట్టి మనం 10 లక్షలు ఇచ్చేయచ్చు, బిందాస్ ఆయన ఇచ్చేయగలుగుతాడు, రీపే చేయగలుగుతాడు. టోటల్ పిక్చర్ తెలియకుండా ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పులు ఇవ్వకండి. మార్కెట్ పరిస్థితులు చాలా బాలేవు, దయనీయకరంగా ఉన్నాయి. తర్వాత వాల్యూ సిస్టమ్ సొసైటీలో చాలా పడిపోయింది. గతంలో వలె మాటకి వాల్యూ లేకుండా అయిపోయింది. ఎవ్వరి మాటని కూడా మనం గట్టిగా తీసుకోలేకపోతున్నాం, బలంగా ఓకే అని విశ్వసించలేకపోతున్నాం. కాబట్టి నమ్మకం తగ్గిన ఈ రోజుల్లో, మోసాలు పెరిగిన ఈ రోజుల్లో, డబ్బే ప్రధానంగా చూస్తున్నటువంటి ఈ రోజుల్లో, విలువలు లేని ఈ సమాజంలో ఎవరిని కూడా మీరు తొమ్ముడుగా పరిగణించి అడగగానే అప్పివ్వకండి. అర్థమైతే అప్పివ్వటం అంటే ఇవాళ నా ఉద్దేశంలో దానం ఇచ్చినట్టే, మళ్ళీ వెనక్కి వచ్చేదాకా కూడా అప్పు మనకు తిరిగి రాదు. ఇది పరిస్థితులు. ఎందుకంటే అప్పు మనల్ని అడుగుతున్నాడంటే అన్ని రిసోర్సెస్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయాకే మన దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి ఈ ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషం. ఐ థింక్ ఎవ్రీబడి గాట్ క్లారిటీ. బేసిక్ పే, గ్రాస్ పే, టోటల్ డిడక్షన్స్, నెట్ పే. ఓకే, మళ్ళీ కలుద్దాం. నమస్కారం.